మరికొన్ని రోజుల్లో వర్షాకాలం రాబోతుంది. ఈ నేపథ్యంలో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ వర్షాకాలంలో మ్యాన్ హోల్స్ సమగ్ర నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. రోడ్లు, జంక్షన్ పక్కన మ్యాన్ హోల్ల పర్యవేక్షణ కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. కొన్ని రోజుల్లో మాన్సూన్ సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వాటర్ బోర్డ్ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసింది. ఇందుకోసం అంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము, నగరంలో అయితే భారీగా వర్షాలు పడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నగరంలో రోడ్లపైన ఉన్నటువంటి ఏవైనా మ్యాన్ హోల్స్ ఎవరు కూడా తెరవకుండా కూడా ప్రత్యేక సిబ్బందిని అయితే అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈసారి ఎవరైనా మ్యాన్ హోల్స్ని తెరవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వాటర్ బోర్డు హెచ్చరించింది. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసే వారిపైన క్రిమినల్ కేసు పెడతామని కూడా హెచ్చరించింది. అయితే నగరంలో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్కి సంబంధించి అయితే 2 ప్రత్యేకమైన టీంలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా అయితే వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. మాన్సూన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ 2 టీంలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం కాగా మరొకటి సేఫ్టీ ప్రోటోకాల్ టీంను, ఈ 2 టీంలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే మ్యాన్ హోల్ మూతలు ఎవరైనా తెరిస్తే కనుక వారి మీద ఈ టీమ్స్ పర్యవేక్షించి వారిపైన కఠినమైన చర్యలు అయితే తీసుకుంటారని అయితే వాటర్ బోర్డు అయితే ఇప్పటికే హెచ్చరించింది. అయితే ఈ మ్యాన్ హోల్స్ను ఎప్పటికప్పటికి రోడ్ల పక్కన, జంక్షన్ల దగ్గర ఉండేటువంటి మ్యాన్ హోల్లను పర్యవేక్షించడానికి సీవర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో అయితే సీవరేజ్ టీమ్ కూడా ఏర్పాటు చేసింది. వీళ్ళైతే ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్ళి మ్యాన్ హోల్స్ అన్నింటిని పర్యవేక్షిస్తారు. ఎక్కడైనా మ్యాన్ హోల్స్ మూతలు తెరిచి ఉన్నా లేదైనా ఇతర సమస్యలు అంటే లీకేజ్ వంటి సమస్యలు ఉన్నా కూడా ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయాలని కూడా ప్రజలకు వాటర్ బోర్డు అధికారులు అయితే ఇప్పటికే విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ మ్యాన్ హోల్ యాక్షన్ ప్లాన్లో భాగంగా, మాన్సూన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అయితే ఇప్పటికే 25 మ్యాన్ హోల్లపై సేఫ్టీ గ్రిల్స్ని అయితే ఏర్పాటు చేశారు వాటర్ బోర్డు అధికారులు. అంటే మూత తెరిచిన తర్వాత వీటిపైన సేఫ్టీ గ్రిల్స్ని, ఇనుప గ్రిల్స్ని అయితే ఏర్పాటు చేశారంటే ఏవైనా ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు వరదల్లో ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఓపెన్ ఉందో తెలియకుండా అందులో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉండేందుకు సేఫ్టీ గ్రిల్స్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా అయితే ఈసారి మ్యాన్ హోల్స్ పైన ప్రత్యేక దృష్టిని అయితే వాటర్ బోర్డు సారించింది అని చెప్పొచ్చు. అంటే ఎక్కడైనా మ్యాన్ హోల్స్ మూతలు తెరిచి ఉన్నట్లయితే వాటిని అంటే వెంటనే క్లోజ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అధికారులు అంటూ కూడా కొన్ని ప్రత్యేకమైన టీంలను కూడా ఏర్పాటు చేసినట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ మాన్సూన్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అయితే ఈ కార్యక్రమాలను అన్నింటిని కూడా వాటర్ బోర్డు అధికారులు అయితే చేపడుతూ ఉన్నారు. మరికొన్ని రోజుల్లో అయితే రాష్ట్రానికి ఋతుపవనాలు రానున్నాయి. వర్షాకాలం వస్తే చాలు ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో తెలియక అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే మనం అలాంటి ప్రమాదాలను ఎన్నో చూసి ఉన్నాం. కనుక ఇలాంటి యాక్షన్ ప్లాన్స్ ద్వారా ఇక్కడ ప్రత్యేకమైన టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను కూడా తగ్గించవచ్చు. ఈ మ్యాన్ హోల్స్ ఏవైనా సమస్యలు ఉన్నట్టునైతే ఆ సమస్యలకు వెంటనే పరిష్కారం కూడా లభించే విధంగా యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా వాటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HM TV, హైదరాబాద్.